నిన్న వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమాలు మంగళగిరిలో అట్టహాసంగా నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక్కడ అందరిలోకి స్పెషల్ అట్రాక్షన్ ఎవరంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు ఆయన స్పెషల్ అట్రాక్షన్ అంటున్నానంటే, ఆయన వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రసంగం కనుక ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్కి అసలైన వారసురాలు షర్మిలేనని, ఆమె నెక్స్ట్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతుందని, కడపలో ఎన్నికలు వస్తే ఊరూరా తిరిగి ఆమెను ప్రచారం చేసి మరీ గెలిపిస్తానని, ఇక ఆయన చెప్పినటువంటివి ఇక వర్ణనాతీతమైనటువంటివి అనమాట. కడప నుంచే కాంగ్రెస్ గెలుపు మొదలవుతుందని ఏమో చెప్పుకొచ్చాడు ఓవరాల్కి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనుక ఒక్కసారి గమనించినట్లయితే, కాంగ్రెస్లో ఎప్పటి నుంచో రాజశేఖర్ రెడ్డితో ఎంతో చనువున్నటువంటి వ్యక్తుల కంటే, కాంగ్రెస్లో సీనియర్ నేతల కంటే కూడా, వైఎస్కి ఎంతో ఆప్తమిత్రులైనటువంటి వారి కంటే కూడా రేవంత్ రెడ్డే ఇక వైఎస్ఆర్కి చాలా దగ్గరైనటువంటి భక్తుడిలాగంటే ఇక రాముడికి హనుమంతుడి టైపులో ఆయన చేసినటువంటి ప్రసంగం అయితే నడిచింది. ఏంటంటే టీడీపీలో ఉన్నప్పుడేమో వైఎస్ఆర్ని ఇష్టం వచ్చినట్టల్లా తిట్టడం జరిగింది. ఆఖరికి ఆయన చనిపోయిన విషయం మీద కూడా ఈయన కామెంట్ చేశారు కదా, పావురాల గుట్టలో పావురమైపోయావు అని చెప్పి కామెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ ప్రజలు మర్చిపోతారా, లేకపోతే వైఎస్ఆర్ అభిమానులు మర్చిపోతారా? మర్చిపోరు కదా. సో ఈరోజు వచ్చేసి ఎప్పటి నుంచి ఇంకా అద్భుతం ఏంటంటే, అందరూనేమో ఈయన చంద్రబాబుకి శిష్యుడని చెప్పుకుంటే, ఆయనేమో లేదు చంద్రబాబు నాకు సహచరుడు, నేను ఆయన శిష్యుడిని కాదంటాడు. మరో పక్కేమో రాజశేఖర్ రెడ్డిని చూసి నేను రాజకీయాలు నేర్చుకున్నాను, ఆయనతో పెరిగానని చెప్తాడు. ఏందో ఈ విచిత్రాలు ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ ఓవరాల్గా గత 15 ఏళ్లుగా మర్చిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి బొమ్మను తీసుకొచ్చి ముందు పెట్టి రాజకీయం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో విఫలమవుతుందో మరి వేచి చూడాలి.